ప్రార్థిస్తున్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం తీసిన వారు చదవండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి కాపాడి మీ పాద సన్నిధికి నడిపించిన మీ మహాప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరే జీవించండి ప్రభువా. ఎన్నిక లేని వాడిన ప్రభువా మీరే మరుగుపరుచుకొని మీ యొక్క ఆత్మ ద్వారా కావలసిన వర్తమానం దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుతూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము తరువాత ఆ యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చూడండి, మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో ఇర్మియా చెరసాలలో వేయబడ్డాడు. జీవము కలిగినటువంటి దేవుని యందు విశ్వాసంతో జీవిస్తూ దేవుడు సెలవిచ్చినటువంటి మాటల్ని ప్రజలకు తెలియజేసినప్పుడు ఆ మాటలు వారికి చాలా కష్టంగా ఉండేవి. వాళ్ళకి ఇష్టమైనటువంటి మాటల్ని మరి ఇర్మియా చెప్పలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చెప్పేవాడు, అంతేగాని తన సొంతంగా ఏ మాటలు చెప్పేవాడు కాడు. అయితే దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అంటున్నాడు. దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు కూడా లోకంలో మానవుని ఎడల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. అయితే ఈ ప్రేమ మానవుడు గ్రహించలేకపోతూ ఉన్నాడు. దేవుడు ఎంతగా నన్ను ప్రేమిస్తూ, నన్ను కాపాడుతూ, నాకు కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తూ, ఆహారాన్ని ఇస్తూ నన్ను కాపాడుతున్నాడు. కాబట్టి నేను ఇంకా ఈ భూమి మీద బ్రతుకున్నాననే విషయాన్ని అనేకులు మర్చిపోతూ ఉన్నారు. చూడండి, దేవుని యొక్క ప్రేమ మానవుడి పట్ల. అయితే ఈ మానవుడు దేవుని ప్రేమను గ్రహించి మరి ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. దేవుని ప్రేమ
నా ఎడల చూపాడు కనుక నేను ఆయన ప్రేమించాలి, లేక నేను ఆయనకు ప్రార్థించాలి. నా ఎడల ఆయన కృప చూపిస్తున్నాడు కనుక పట్టుదల కలిగి దేవునికి మొర్ర పెట్టాలి, విజ్ఞాపన చేయాలనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క దేవుని బిడ్డ తన జీవితంలో కలిగి ఉండాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈ లోకంలో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పట్టుదల. ఈ లోకంలో అనేక మంది ఈ లోక సంబంధమైన విషయాల్లో పట్టుదల కలిగి జీవిస్తూ ఉంటారు. దేవుని ఎడల పట్టుదల లేకుండా బ్రతుకుతూ ఉంటారు. పట్టినట్లుగా లేక నిర్లక్ష్యంగా. మరి అనేక మంది దేవుని పిల్లలు వారి జీవితాల్లో ప్రార్థన చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఈనాడు అనేక మంది జీవిస్తూ ఉన్నారు. ప్రార్థించాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మన జీవితాల్లో ఉన్న సమస్యల నుండి మరి ఆ ప్రార్థన మనల్ని విడిపిస్తుంది. ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. అందుకని మరి ఏలియా మరి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవలేదు. కారణం ఏమిటంటే ఆ దినాల్లో దేవుని భయం లేకుండా మనుషులు విచ్చలవిడిగా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఒక కష్టము, ఒక బాధ, ఒక అనారోగ్యం మానవుడికి కలిగినప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. మానవుడికి బాగా కడుపు నిండా తృప్తిగా ఈ లోకంలో మానవుడు జీవించినప్పుడు దేవుణ్ణి మర్చిపోతాడు. బాధలోనే దేవుడి జ్ఞాపకం వచ్చేది. చూడండి, ఒక మనిషికి ఎదురు దెబ్బ తగిలినప్పుడు అనుకోకుండా కొంతమంది దేవా అంటారు. అంటే దెబ్బ తగిలినప్పుడు దేవా అంటారు, దెబ్బ తగలకు ముందు వారు పట్టించుకారు. చూడండి, మానవుడు పట్ల దేవుడు ప్రేమ కలిగి ఉంటున్నాడు కాబట్టి మానవుణ్ణి దేవుడు హెచ్చరిస్తాడు. జీవితాన్ని మార్చుకోవడానికి లేక ప్రార్థన చేయటానికి దేవుడు అవకాశాలను ఇస్తూ ఉంటాడు. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మానవుడు సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని ఏముందలే, మట్టిలో కలిసిపోతుంది, గాలిలో కలిసిపోతుంది, తర్వాత ఇంకేమీ లేదు అనుకుంటున్నారు చాలామంది ఈ లోకంలో. చూడండి, అసలు మానవుడు మరణించిన తర్వాతే అసలు జీవితం ప్రారంభమవుతుంది. ఎవరైతే ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకోకుండా, ప్రార్థన చేయకుండా, ప్రార్థన లేకుండా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వారికి రక్షణ అనేది దొరకదు. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది, ప్రభువు నామమును బట్టి ప్రార్థించువాడు రక్షింపబడును అన్నది వాక్యంలో. ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? రక్షణ పొందడానికి. రక్షణ పొందితే పరలోకానికి పోతాం, రక్షణ పొందకపోతే నరకానికి పోతాం. ఇంకంతే, 2 దారులు. పరలోకంలో 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును అని వాక్యంలో ఉంది. అంటే ప్రార్థన చేసేవాడు రక్షింపబడతాడు, ప్రార్థన చేయనివాడు శిక్షింపబడతాడు. అంతే కదా. మరి రక్షింపబడతాడనే మాట ఉన్నప్పుడు దాని ప్రక్క ఇంకేముంటుంది? శిక్ష. ఆలోచన చేయండి. దేవుని పిల్లలుగా, ఒక మనుష్యుడిగా ఈ లోకంలో పరలోకం కావాలంటే, లేక మారు మనసు పొందాలంటే, నీ జీవితం మార్చబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నీ కుటుంబంలో నీ బిడ్డలు మారు మనసు పొందాలంటే, చూడండి, నీ భర్త మారు మనసు పొందాలంటే, నీకు ఆరోగ్యం కలగాలంటే, నీ సమస్య నుండి విడిపించబడాలంటే, నీ పాపము నుండి, నీ శాపము నుండి నీ విడుదల పొందాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే మానవుడికి రక్షణ.
ప్రార్థన చేయకుండా కేవలం బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన మరి వాళ్ళు పరలోకంలో చాలులేరు. ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేయమంటే మరి కొంతమంది చేయరు, ప్రార్థన చేయరు. వస్తారు, వెళ్తూ ఉంటారు, ప్రార్థన చేయరు, ఆరాధన చేయరు, ఏదో వచ్చామో పోయామో అన్నట్టుగా ఉంటారు. తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎందుకు? దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడు. ప్రార్థన చేసేవాడు. అలాగే సుంకరి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవా, పాపినే నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. అక్కడే ఒకడు ఉన్నాడు, పరిసయ్యుడు. ఏమని ప్రార్థన చేశాడు? నేను దశమ భాగాలు ఇస్తున్నాను, నేను ఆ సుంకరవాడి లేను, నేను మంచివాడిని అన్నట్లుగా ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది ప్రార్థనే, ఇది ప్రార్థనే. కానీ ఏ ప్రార్థన దేవుడు అంగీకరించాడంటే, దేవా పాపిని నన్ను కరుణించని 3 మాటలు ఈ ప్రార్థన చేసినప్పుడు అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. లోకాసు వార్తలో ఈ మాటలు కనబడతాయి. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఒక విశ్వాసి జీవితంలో. తప్పకుండా దేవుని మందిరానికి రావాలి, సంఘముగా కూడుకోవాలి, ప్రార్థన చేయాలి. పేతురుని చెరసాలలో వేసినప్పుడు చూడండి, పేతురు చెరసాలలో వేయబడ్డాడు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. పేతురుని చెరసాలలో వేసారు కదా, ఒకవేళ మనం ప్రార్థన చేస్తే మనల్ని కూడా వేస్తారేమోనని ఎవరింటి దగ్గర వాళ్ళు ఉండాల. జ్ఞాపకం పెట్టుకోండి. పేతురుని చెరసాలలో వేశారు, మరి మిగిలిన వాళ్ళు ఏం చేయాలి అంటే కూడుకొని ప్రార్థన చేయాలా, లేకపోతే ఎవరింటికి వాళ్ళు ఉండాలా? అలా ఉండలేదు. కారణం ఏంటంటే పేతురు యొక్క విడుదల కోసం వారు ప్రార్థన చేశారు, అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఎంత సమయం ప్రార్థన చేశారో ఆ వివరాలు అక్కడ లేవు, కానీ వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవుడు తన దూతను పంపించాడు చెరసాలలోకి. ఆ జైలు గదిలోనికి వెళ్ళాడు దేవదూత. వెళ్ళి తట్టి లేపాడు. పేతురైతే చెరసాల్లో నిద్రపోతున్నాడు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? సంఘం ప్రార్థన చేస్తున్నారు. బహుశా పేతురు ఆశలు వదులుకొని ఉంటాడు. తెల్లారితే నాకు మరణశిక్ష, అంతకుముందే యాకోబుని కట్కంతో చంపారు, ఇప్పుడు పేతురును కూడా పట్టుకున్నారు. చదవండి మొదలు వచ్చిన 12వ అధ్యాయం మొదలు వచ్చిన అపోస్తుల కార్యాలు 12:1. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గముతో చంపించెను. యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఎందుకు పట్టుకున్నారు? చూడండి, యాకోబుని ఖడ్గంతో చంపిన తర్వాత పేతురును కూడా పట్టుకున్నారు. ఎందుకు? పేతురును కూడా చంపేసేయాలని. అప్పటికే దేవుని పిల్లలు, సంఘం ఎంతో తలడిల్లిపోతూ ఉన్నారు, కలవరపడుతూ ఉన్నారు. అయ్యో, యాకోబుని చంపేశారు, పేతురును కూడా పట్టుకున్నారు, ఇక పేతురు తెల్లారితే పేతురును కూడా చంపేస్తారు. ఖడ్గముతో చంపేశారు. చూడండి, చాలా కఠినమైనటువంటి పరిస్థితి. ఆనాటి ప్రభుత్వం వారు పేతురును పట్టుకున్నారు. హేరోదు రాజు కంటే కూడా గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇంకా ప్రార్థన అయిపోలేదు, ముగింపు కాలేదు. దూత ద్వారా
పేతుడిని ఆ చెరసాల గదిలో నుండి బయటకు తీసుకొచ్చాడు, గమని వెలుపుటకు తీసుకొచ్చాడు. ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అదే ఇంటి తలుపు దగ్గరికి వెళ్ళి పేతురు తలుపు తట్టుతున్నాడు, తలుపు తీయమని. ఆలోచించండి, ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో. ఇక అయిపోయింది నా పని అనుకున్నాడు పేతురు. తెల్లారితే నన్ను చంపేస్తారు, ఇక ఆశలు లేవు. అందుకని నిశ్చింతగా నిద్రపోతున్నాడు. భయం లేదు, చింత లేదు, దిగులు లేదు, తాను చనిపోతాడని. కానీ సంఘం అంటే దేవుని బిడ్డలు విడుదల కోసం ప్రార్థన చేశారు, విడిపించమని ప్రార్థన చేశారు. అద్భుతంగా దేవుడు ఏం చేశాడు, ఆ రాత్రికి రాత్రే వాళ్ళు ఇంకా ప్రార్థన ముగింపు కాలేదు, అయిపోలేదు, వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. వచ్చి తలుపు తట్టుతున్నాడు, తలుపు తీయండి. వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు, ఎంత త్వరగా పేతుల్ని విడుదల చేస్తాడు ప్రభు అని చెప్పి వాడు అనుకోలేదు. అవును, దేవుడే విడిపించాడు, తన దూతను పంపించాడు ఆ చెరసాల గదిలోనికి. ఆలోచన చేయండి, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. తన బిడ్డలు మరి మరణిస్తూ ఉంటే మరి పేతుని కటకంతో చంపించడం దేవునికి ఇష్టం లేదు. పేతురు ద్వారా ఇంకా ఎంతో పని ఉంది, దేవుని పరిచర్య పేతురు చేయాల్సింది ఉంది. అందుకని దేవుడు మరి అనుమతించలేదు మరణానికి. మరణము నుండి తప్పించుట యెహోవా వశము అని కీర్తన గ్రంథంలో రాయబడినది. మరణాన్ని తప్పించేవాడు ఒక దేవుడు తప్ప ఈ లోకంలో ఏ మానవుడు కూడా తప్పించలేడు, తప్పుగా లేడు. చూడండి, ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, తన ప్రజల ప్రార్థన దేవుడు వింటాడో, ఇంక అందులో ఎటువంటి సందేహం లేదు. దేవుణ్ణి అడిగేవాడు ఏ మాత్రమును సందేహించకుండా దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేయాలి. సందేహంతో దేవుణ్ణి నన్ను అడిగింది ఇస్తాడో ఎవడో, నా ప్రార్థన దేవుడు వింటాడో వినడో అనే సందేహంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు దొరకడం ఉండదు, జవాబు దొరకదు కూడా. ఏ మాత్రమును సందేహించకుండా దేవుణ్ణి అడగవలను అంటాడు, అదే ప్రార్థన. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రికలో ఈ మాట మనం చూడగలుగుతాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము చూడండి, 2వ వచనం 3వ వచనం చదవండి. చదువు. చూడండి, దేవునికి ప్రార్థన చేసేవాడు ఏ మాత్రమును సందేహించక దేవుణ్ణి అడగవలెనని ఉంది. అంటే అడగటం అంటే ఏంటి? ప్రార్థన చేయటం. ఈ యాకోబు పత్రికలోనే మనకి ఈ మాట కనబడుతుంది. ఏ మాత్రమును సందేహించకుండా దేవుణ్ణి అడగవలెను. ఎన్నో వచనం అది? 6వ వచనం చదువు. అయితే అతడు ఏ మాత్రమును సందేహించకుండా విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరి పడుతున్న సముద్ర తరంగములను పోలియుండును. అట్టివాడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునేమని తలంచుకున్నాడు. సందేహించేవాడికి ఏమీ దొరకదు, తలంచుకోకూడదు. నువ్వు విశ్వాసంతో అడిగినప్పుడు ఏమాత్రమును సందేహించకుండా విశ్వాసంతో అడగాలి, అంటే ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రార్థన చేయకుండా
మరి మన జీవితాల్లో నిర్లక్ష్యంగా ఉంటే మనం దేవుని యొద్ద మనం ఏమీ పొందలేము. అడగాలి. నువ్వు అడిగింది పొందేంత వరకు అడుగుతూనే ఉండాలి. మీరు విసుగుక నిత్యము ప్రార్థన చేయమని చెప్పాడు ప్రభు. విసుక్కోకూడదు. ఏంటి ప్రభువా, నేను ఎంత అడిగినా నా ప్రార్థనకు జవాబు లేదు అని మన జీవితాల్లో సందేహం రాకూడదు. తప్పకుండా నా ప్రార్థన దేవుడు వింటాడు, నేను అడిగింది దేవుడు ఇస్తాడు అనేటువంటి నిరీక్షణతో, విశ్వాసంతో దేవుణ్ణి అడిగి మనం పొందేవారంగా ఉండాలి. మరి ముఖ్యంగా కుటుంబాల్లో బిడ్డ యొక్క భవిష్యత్తును కానీ, మరి ముఖ్యంగా వారి మారు మనసు కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘములో అవసరతల కొరకు, కుటుంబ అవసరతల కొరకు, మన దేశ ప్రజల కొరకు, మనుషులందరి కొరకు, అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని మరి తిమోతి పత్రికలో మనకు కనబడుతూ ఉంటుంది. అందుకని ప్రార్థన చేయాలి. మరి ప్రత్యేకంగా విజ్ఞాపన కూడిక శనివారం నాడు, సిద్ధపాటు ప్రార్థన రేపు ఆదివారం నాడు, బలలో పాలుపంపులు పొందేవారు తప్పకుండా శనివారం సిద్ధపాటు ప్రార్థన అంటారు, విజ్ఞాపన కూడిక అంటారు. అందుకోసమే ఏమాత్రమును మరి రాకుండా మరి దేవుని మందిరానికి రాకుండా ఉండకూడదు. ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దయచేసి మోకరించి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి. మరి మందిరం ఈ పైకి లేపరాదు. వర్షాకాలం వస్తుంది, వర్షం బాగా వచ్చిందంటే డైరెక్ట్ వెళ్ళిపోతాయి నీళ్ళు, ఆ రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతాయి. కనీసం రోడ్డు మీద ఒక వ్యక్తి జాంతో పైకి రావాలి. తర్వాత పైన సీలింగ్ చేయాలి. బాగా ఎండేసింది అనుకో, మందిరంలో కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాదాపు 2 లక్షల రూపాయల పైన మనం 2 లక్షలు దేవుడు ఎత్తాడని చెప్పి మామూలు చేయలేదనుకంటే మరి బాగాలేదు. చూసే వాళ్ళకి ఎంత మాత్రం